హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు ఎండి రొయ్యలతో కారం పొడి చేయబోతున్నాము. చాలా బాగుంటుందన్నమాట. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఎండి రొయ్యల్లో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. అలాగే నువ్వుల నూనెతో కానీ నెయ్యితో కానీ వేడివేడి అన్నంలో కొంచెం వేసుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. మరి వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడైతే దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూద్దాము. ముందుగా అయితే నేను ఇక్కడ రొయ్యల్ని బాగా క్లీన్ చేసుకున్నానండి. ఇక్కడ మాకు వైజాగ్లో చాలా తక్కువ రేట్లలో దొరుకుతాయండి. నేను ఫుల్ వీడియో అయితే పెట్టాను చూడండి, ఫిషింగ్ హార్బర్ది. దీనికి కావలసిన ఇంగ్రీడియంట్స్ కరివేపాకు, 2 స్పూన్ల వరకు జీలకర్ర, 2 స్పూన్ల వరకు ధనియాలు, అలాగే మనం తినేదాన్ని బట్టి కారం చూసుకొని ఎండుమిరపకాయలు వేసుకోవాలి. 2 వెల్లుల్లిపాయలండి. ఇవన్నీ కూడా ఇప్పుడు పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ఒక కళాయి గిన్నె పెట్టుకోవాలి. ఇలా కళాయి పెట్టుకున్న తర్వాత మనము తీసుకున్న రొయ్యల్ని చక్కగా మొరమొర ఆడేటట్టు వేపుకోవాలండి. మనం ఇలా చేయితోటి కొట్టుకుంటే పిండి అయిపోవాలి, అలా వేగాలి. ఏమైనా పచ్చిగా ఉన్నాయంటే నీసి వాసన వేస్తుందనమాట. కారం పొడి అంత టేస్ట్గా ఉండదు. మీరు ఓపిక్గా చిన్న మంట మీద చక్కగా వేపుకోవాలి. కాస్త టైం ఎక్కువ పడుతుంది, అంతేగాని బాగా వేగడం వల్ల కారం పొడి అనేది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇక్కడ వైజాగ్లో చాలా బాగా ఎండి నెత్తళ్ళు కానీ ఎండి రొయ్యలు కానీ దొరుకుతాయి. నేను ఆ ఫుల్ వీడియో అయితే కింద పెట్టానండి, డిస్క్రిప్షన్లో పెడతాను, తప్పకుండా చూడండి. వైజాగ్లో ఫిషింగ్ హార్బరు చాలా బాగుంటుందన్నమాట. అలాగే మంచి మంచి చేపలు ఉంటాయి. పత్తి చేపలు కానీ ఎండు చేపలు కానీ చాలా మంచివి దొరుకుతాయండి. ఇప్పుడు మనం ఒకసారి చెయ్యితోటి టెస్ట్ చేసి చూద్దాము, ఎండు రొయ్యలు వేగాయో లేదో చూద్దామండి. ఈ ఎండు రొయ్యలు చాలా వరకు అయితే బీరకాయ కూర, వంకాయ కూరలో ఒక గుప్పిడి వేసుకున్నామంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే ఇలా పొడి కనుక చేసుకొని స్టోర్ చేసుకున్నామంటే ఏదైనా కూరలైనప్పుడు వెంటనే తినడానికి బాగుంటుంది. చూశారు కదా, చక్కగా అయితే ముక్కలు అవుతుంది. కానీ ఇంకో 2 నిమిషాలు అయితే వేపాలండి, కొంచెం కలర్ వచ్చినంత వరకు. ఎక్కడైనా కానీ పచ్చిగా ఉన్నట్టయితే మనకి కారం పొడి అంత టేస్ట్గా ఉండదన్నమాట. ఇలా చక్కగా ఓపిక మీద వేపుకోండి. కొంచెం టైం పడుతుంది, కానీ కొంచెం ఓపిక మీద వేపుకున్నట్లయితే కారం పొడి మంచి టేస్ట్గా అయితే రెడీ అవుతుందండి. ఇవి క్లీన్ చేసేటప్పుడు చాలా చక్కగా క్లీన్ చేసుకోవాలి. చూశారు కదా, ఇలా పట్టుకుంటే పిండి అయిపోతుందండి. ఇలా వేగాలి రొయ్యలు అయితే. ఇప్పుడు రొయ్యల్ని పక్కన పెట్టేసుకుందాము కొంచెం చల్లగా అయిన వరకు. ఇప్పుడు అదే బ్యాండిలో కొంచెం ఆయిల్ వేసుకోండి, ఒక 2 స్పూన్ల వరకు. మనం ఇప్పుడు చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కొంచెం దోరపదునుగా వేపుకోవాలండి. ఎండుమిరపకాయలు ఫస్ట్ అయితే వేపుకుందాము, ఎందుకంటే కొంచెం ఎండుమిరపకాయలు బాగా వేగితేనే మంచి వాసన, అలాగే కూడా టేస్ట్ కూడా బాగుంటుంది. ఫస్ట్ ఎండుమిరపకాయలు వేగడానికి టైం పడుతుంది కాబట్టి నేనైతే ఇక్కడ ఎండుమిరపకాయలు వేసుకున్నాను. తర్వాత ధనియాలు, జీలకర్ర, మిగతా ఇంగ్రీడియంట్స్ అయితే వేసుకుందామండి. ఎప్పుడైనా మనకి కూరలు వండలేనప్పుడు ఇలా కొంచెం మనకి వేసుకొని అన్నంలో తిన్నట్లయితే ఈ పొడి బాగుంటుంది కదా. ఎక్కడికైనా మనం వెళ్ళి వచ్చేసరికి ఇంటి దగ్గర ఏమీ ఉండవు కదండి, అలాంటప్పుడు ఈ కారం పొడి చాలా బాగుంటుంది. మనం పక్కన పెట్టుకున్న ధనియాలు, జీలకర్ర వేసుకున్నాము. ఆల్రెడీ ఎండుమిరపకాయలు చక్కగా వేగాయి కదా, దీనిలోనే కరివేపాకు కూడా వేసుకుందామండి. ఇవి కూడా చక్కగా వేగాలి, ఎక్కడ కూడా పచ్చిగా ఉండకూడదండి. ఇవి కూడా చక్కగా వేగితే కదా మనకి టేస్ట్ అనేది బాగుంటుంది కారం పొడి. ఇలా చక్కగా వేగిన తర్వాత ఫస్ట్ మనము మిక్సీకి ఇవే వేసుకోవాలండి. ఈ ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర వేపుతున్నాం కదా, ఇవే ఫస్ట్ మిక్సీలో వేసుకొని కొంచెం మిక్సీ పట్టుకోవాలి. మీకు బరగ్గా ఇష్టమైతే బరగ్గా పట్టుకోండి, లేకపోతే మెత్తగా ఇష్టమైతే మెత్తగా పట్టుకోండి. కాకపోతే ఫస్ట్ మనము ఇవే మిక్సీ పట్టుకోవాలండి. చక్కగా వేగిపోయాయి చూడండి, కలర్ అయితే చేంజ్ అయింది కదా. ఇప్పుడు మనం దీన్ని చల్లగా అయిన తర్వాత మిక్సీలో వేసుకొని చక్కగా మిక్సీ పట్టుకుందామండి. ఇలా మిక్సీలో వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీనిలో మనం పక్కన పెట్టేసుకున్న వెల్లుల్లిపాయ రెమ్మలు, అలాగే కొంచెం కల్లుప్పు కూడా వేసుకోండి. చూసి వేసుకోండి, ఉప్పు సరిపోకపోతే మనం తర్వాత అయినా కొంచెం యాడ్ చేయొచ్చు, కానీ ఎక్కువ అయిందంటే తినలేం కదా. అందుకే కల్లుప్పు అయితే చూసి అయితే వేసుకోండి.
కానీ ఇది మిక్సీ పట్టేటప్పుడే మనకు తెలిసిపోతుందండి, మంచి వాసన వస్తుందన్నమాట. ఎందుకంటే రొయ్యలు ఎంత బాగా వేపితే అంత టేస్ట్, అలాగే అంత వాసన వస్తుంది. అందుకే మీకు చెప్తున్నాను చక్కగా వేపమని. ఇప్పుడు నేను ఇవి మిక్సీ పట్టుకొని వస్తానండి. ఇవన్నీ వేసానా లేదా అని చూస్తున్నాను. ఇప్పుడు మనము ఇక్కడ మూత తీసి చూద్దాము. చూశారు కదా, చక్కగా నలిగిపోయాయి కదా. ఇప్పుడు మనం దీనిలో వేపుకున్న ఎండు రొయ్యలను కూడా వేసేసి ఇవి కూడా మిక్సీ పట్టేసుకుంటే రెడీ అయిపోతుంది. చాలా ఈజీగా టేస్టీగా కారం పొడి అయితే రెడీ అయిపోతుంది. చూడండి ఎంత ఈజీగా రెడీ అయిపోతుందో. ఒకసారి చేసి చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంది. నేను కూడా ఫస్ట్ టైం చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. నేను అనుకుంటున్నాను, అయ్యో బీరకాయ కూరలో వంకాయ కూరలో వేసుకుంటున్నాం కానీ ఎప్పుడు కూడా ఇలా చేయలేదు కదా, ఇలా చేసుకుంటే చాలా బాగుంది అనేసి అయితే అనుకుంటున్నాను. మా ఆయనగారు అయితే చేయమన్నారు నెయ్యి వేసుకొని తినడానికి, చాలా బాగుంటుందని. నేను అందుకే చేశానండి, మీకు కూడా ఉపయోగపడుతుందని. ఎలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక బౌల్లో వేసుకుందాం మనము. చూశారు కదా, నేనైతే ఒక బౌల్లో అయితే వేసుకున్నానండి. రెడీ అయితే అయిపోయింది. చూడండి ఎంత పొడి పొడిలాడుతూ ఎంత చక్కగా వచ్చిందో. తప్పకుండా మీరైతే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అలాగే నా ఛానల్ కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.